వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నటి వరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల అవకతవకలపై ఒక పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. కానీ ఈ రోజు ఆ ఉద్యమం ఎక్కడికి చేరుకుంది? ఏ లక్ష్యంతో అయితే యువత రోడ్లెక్కిందో ఆ లక్ష్యం నెరవేరిందా? అసలు కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో సోషల్ మీడియాలో మొదలైన ఒక రాజకీయ రూపం తీసుకుంటున్న ఈ వ్యవస్థ పయనం ఎటువైపు సాగుతుంది? బొద్దింకలు వెళ్లే చీకటి మూలాల్లోకి ఉద్యమం కూడా వెళ్తుందా? దేశంలోని 140 కోట్ల మందిలో చైతన్యం తెస్తామన్న వాళ్ళు ఇప్పుడు కేవలం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరే ఎందుకు ఆగిపోయారు? ఈ కాక్రోచ్ జనతా పార్టీ కథ ఎలా మొదలైందంటే, అమెరికాలో కమ్యూనికేషన్స్ చదువుతున్న అభిజిత్ దీప్కి అనే ఒక విద్యార్థి నాయకత్వంలో ఈ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. విద్యా వ్యవస్థలోని లోపాలు, ముఖ్యంగా నీట్ పరీక్షల పేపరు లీకేజీకి వ్యతిరేకంగా వీరు గలం విప్పారు. ఢిల్లీ జంతర్ మంతర్, లక్నో, హైదరాబాద్ వంటి నగరాల్లో సోషల్ మీడియా వేదికగా యువతను ఆకట్టుకుంటూ ఈ ఉద్యమం చాలా వేగంగా విస్తరించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే స్పందించి ఆ పరీక్షను రద్దు చేసింది. ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రత నడుమ మళ్లీ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఆ పరీక్షా ఫలితాలు కూడా వచ్చే సమయం ఆసన్నమైంది. మరి అలాంటప్పుడు ఏ సమస్య కోసమైతే వీరు రోడ్డెక్కి ఉద్యమించారో ఆ సమస్య ఇప్పుడు లేనప్పుడు ఇంకా ఈ ఉద్యమానికి అర్థమేముంది, పరమార్థమేముంది? దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి వీరి దగ్గర ఏదైనా స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉందా? లేదా ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఏమైనా నిర్మాణాత్మక సలహాలు ఉన్నాయా అంటే అవి ఏమీ లేవు. కేవలం నిరసనల పేరుతో కాలయాపన చేయడం తప్ప వీరి దగ్గర ఎలాంటి భవిష్యత్తు ప్రణాళిక కనిపించడం లేదు. మొదట్లో కేవలం విద్యార్థుల సమస్యలతోనే నడిచిన ఈ నిరసనల్లోకి ఇప్పుడు రకరకాల అవాంఛనీయ శక్తులు ప్రవేశించాయి. ప్రస్తుతం అక్కడ విద్యార్థుల కంటే ఎక్కువగా ఎల్జీబీటీ నినాదాలు చేసేవాళ్ళు, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ విడుదలను కోరేవాళ్ళు, అంతేకాకుండా భారతదేశం నుంచి జిన్నావాలి ఆజాదీ అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేసే శక్తులు చేరిపోయాయి. వీరితో పాటు ఈ ఉద్యమం వేదికపైకి వస్తున్న ప్రముఖుల పేర్లు చూస్తే ఇది యువతకు స్ఫూర్తినిచ్చేలా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్, విదేశీ నిధులతో పనిచేస్తారనే ఆరోపణలు ఉన్న హర్షమందర్, అలాగే జమ్మూ కాశ్మీర్ కు భారతదేశం నుంచి పూర్తి స్వతంత్రం ఇచ్చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అరుంధతి రాయ్ వంటి వారు ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు వచ్చే ఈ ఉద్యమంతో ఒక సాధారణ భారతీయ యువకుడు ఎలా ఐడెంటిఫై చేసుకోగలడు? ఈ ఉద్యమంలో అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఇక్కడికి వచ్చి నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు కనీసం ఒక్క పూట అయినా దీక్ష చేయమని అక్కడ ఉన్న వాళ్ళని కోరితే ఒక్కరు కూడా ముందుకు రాలేదు సరికదా. ఆయన ముందే కూర్చొని అందరూ హ్యాపీగా భోజనాలు చేశారు. పైగా వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష మధ్యలో 7-8 సార్లు మాయమైపోవడం, తాను కేవలం ఉప్పు నీళ్లు మాత్రమే తీసుకుంటూ సాల్ట్ కంటెంట్ నిలబెట్టుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించారు. ఈ నాటకీయ పరిణామాలు అటు దేశ మీడియాను కానీ ఇటు యువతను కానీ అస్సలు ఆకట్టుకోలేకపోయాయి. పోనీ వీళ్ళైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారా అంటే అది లేదు. జంతర్ మంతర్ అనేది ఎవరైనా శాంతియుతంగా నిరసన తెలుపుకునే ఒక బహిరంగ స్థలం. కానీ అక్కడ ఇతర సంస్థలకు ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతిస్తే ఇక్కడ కేవలం మేము మాత్రమే ధర్నా చేయాలి, ఇతరులను అవకాశం ఇవ్వద్దు అని అభిజిత్ దీప్కే పోలీసులతో వాదించడం అత్యంత హాస్యాస్పదం, అప్రజాస్వామికం. ఒక నిజమైన ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం గలం ఉండాలి. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపే ప్రత్యామ్నాయ శక్తులు ఉండాలి. అందుకని కాక్రోచ్ జనతా పార్టీకి ఖచ్చితంగా ఒక స్పేస్ ఉంది. కానీ ఆ పార్టీ ఆ పనిని ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకంటే వీరి దగ్గర ఒక స్పష్టమైన లక్ష్యం లేదు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆపరేషన్ లో భాగంగా చేస్తున్నట్టుగా ఈ ఉద్యమం సాగుతుంది తప్ప ఇది ప్రజల నుంచి వచ్చిన స్వచ్ఛంద ఉద్యమం కాదు. అందుకే దేశ యువతను రగిలించాల్సిన ఈ పార్టీ చివరకు జంతర్ మంతర్ స్థలం కోసం కొట్టుకునే స్థాయికి దిగజారిపోయింది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.